హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ చేపల పులుసు అంటే పాతకాలం చేసే విధంగా, అంటే మన అమ్మమ్మ నానమ్మలు చేసే విధంగా చేపల పులుసు నేను చూపిస్తానండి. ఈ వీడియోలో కంపల్సరీగా ట్రై చేయండి. చూడండి, ముందుగా 3 ఆనియన్స్ని తీసుకొని కబాబ్ కడ్డి మీద స్టవ్ వెలిగించి 2 సైడ్స్ ఆనియన్స్ని కాల్చుకోవాలి. అలాగే 3 టమాటోస్ని కూడా తీసుకొని టూ టైప్స్ అంటే రెండు విధాలుగా మనం కాల్చాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును వాటర్ వేసి నానబెట్టుకోండి. వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవడం వల్ల త్వరగా మనకు గుజ్జు తయారవుతుందండి. ఇప్పుడు కాల్చిన టమాటోస్ను ముందుగా టమాటోస్ను పైన పీల్ అంతా తీసేసి శుభ్రంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ని ఈ బ్లాక్ ఉంది కదండి, ఆ బ్లాక్ అంతా తీసేసి బొడ్డు కూడా తీసేసి శుభ్రంగా కడిగి వీటిని కూడా మనము శుభ్రపరిచి నీట్గా ఈ బ్లాక్ ఏది కూడా ఉండకూడదండి. ఈ బ్లాక్ అంతా క్లీన్ చేసేసుకొని బొడ్డు తీసేసుకొని ముక్కలుగా పెద్ద ముక్కలుగానే మిక్సీకి వేస్తున్నాం కాబట్టి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా అయితే అవసరం లేదు. చూడండి, వీటిని శుభ్రంగా కడిగి ఇదిగో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో తీసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిని ఒక 10 రెబ్బల వెల్లుల్లి కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం. ఇది చేపల పులుసు కదండి, టమాటో వేసాము, చింతపండు వేసాము, అందుకని 1 టీ స్పూన్నర కారం పడుతుంది. తగినంత సాల్ట్ వేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని కొద్దిగా మాడకుండా స్లిమ్లో పెట్టుకోండి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు కాస్త పచ్చిదనం పోయేటట్లుగా కాస్త వేయించుకోండి. ఆల్రెడీ కాల్చిన టమాటోస్ ఆనియన్స్ కాబట్టి ఎక్కువ పచ్చిదనం ఉండదు, తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిషెస్ని ఇందులో వేసేసుకోండి. అవునండి, మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారు కాబట్టి నేను ఈ వీడియోలో అమ్మమ్మ నానమ్మల చేపల పులుసును చూపిస్తున్నాను. ఇప్పుడు తగినంత పసుపు, అలాగే 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనం తయారు చేసుకునే ఈ పేస్ట్ ఫిషెస్కి పట్టేలాగున బాగా కలిపేసుకున్న తర్వాత మనము చింతపండు గుజ్జును తయారు చేసేసుకుందాం. ఇప్పుడు చింతపండును చూడండి, ఇలా గుజ్జు తీసి పీస్ అంతా తీసేసుకొని ఈ వాటర్ని మనము ఈ ఫిషెస్లో వేసేసుకుందాము. చూడండి, ఇలా తీసేసుకోండి. పీస్ని తీసేసుకొని ఈ చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు అలాగే పేస్ట్ అంతా పట్టేలాగున ఫిషెస్కి మీరు ఇలా కలిపేసుకోవాలన్నమాట. గ్యాస్ని స్లిమ్లో పెట్టుకోండి. వాటర్ వేయలేదు కాబట్టి అడుగు అంటుతుంది. ఇప్పుడు మనము ఈ వాటర్ వేసుకోవాలి, ఫిషెస్ ఉడకాలి కదా. చూడండి, ఇందులో ఒక పెద్ద గిలాస వాటర్ వేసేసుకొని వీటిని తగినంత సాల్ట్ పేస్ట్ పట్టేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ వేసాం కదా, మరి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుందాం. ఫిష్లో ఉప్పు ఉందంటారండి, కాబట్టి మీరు సాల్ట్ తగినంత తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మసాలా కూడా, ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా, లేకపోతే ధనియాల మసాలా వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఫిష్ కర్రీ మూత పెట్టి ఉడికించుకుందాము. ఎంతో సింపుల్గా ఈజీగా ఫిష్ కర్రీ అయితే తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారండి. మీరు కంపల్సరీగా ఇలాగ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎంతో సింపుల్గా చేపల పులుసు తయారైపోయింది కదా. ఇది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మనం ఆనియన్స్ టమాటాను కాల్చి చేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ఈ చేపల పులుసుకు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే సింపుల్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్